సన్నవడ్లకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉండటంతో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. మద్దతు ధరతో పాటు బోనస్ దక్కించుకునేందుకు పక్క రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో తెలంగాణకు తరలిస్తున్నారు. ఇక ఐకేపీ కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బోర్డర్స్ దగ్గర లారీలను అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లపై క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండటంతో ఏపీకి చెందిన దళారులు దందాకు తెరతీశారు. ఏపీలో తక్కువ రేటుకు సన్నవడ్లు కొని అడ్డదారిలో లారీలను బోర్డర్ దాటించి తెలంగాణ ఐకేపీ సెంటర్లలో అమ్ముతున్నారు. 3 రోజుల క్రితం నల్గొండ జిల్లా హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినట్లు సమాచారం అందటంతో విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు. ఓవైపు విచారణ కొనసాగుతూ ఉండగా వాడపల్లి దగ్గర 4 లారీలను సీజ్ చేశారు అధికారులు. అక్రమాలను ముందే ఊహించిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ దళారులు అడ్డదారుల్లో తెలంగాణలోకి వస్తున్నట్టు అనుమానిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. కొనుగోళ్లు కేంద్రాల్లోనూ అక్రమాలు జరగకుండా రైతుల ఆధార్ పాస్బుక్ వివరాలు తీసుకుంటున్నారు. కానీ దళారులు కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై వడ్లను నేరుగా మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిని అడ్డుకోకపోతే రాష్ట్ర సర్కారుకు భారీ నష్టంతో పాటు స్థానిక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. చెక్ పోస్టులను తప్పించుకుంటూ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి సన్నవడ్లు రాష్ట్రంలోకి వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లోని వాడపల్లి, మట్టపల్లి మీదుగా మిర్యాలగూడకు దళారులు పెద్ద ఎత్తున సన్నవడ్లు తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా చెరువు మాధారానికి వడ్ల లారీలు చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి తెలంగాణకు భారీగా సన్నవడ్లు వస్తున్నట్లు సమాచారం. బార్డర్ జిల్లాలో ఏపీ దళారుల దందా కొనసాగిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లి అవి దాటాక తిరిగి హైవేలెక్కుతున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రితం హాలియాకి ఏపీకి చెందిన 50 లారీల సన్నవడ్లు వచ్చాయన్న సమాచారంతో సివిల్ సప్లై శాఖ అలర్ట్ అయింది. అధికారుల ఎంక్వైరీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న లారీలను సూర్యాపేట బోర్డర్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మిగిలిన జిల్లాలోనూ అలర్ట్ అయ్యారు. కర్ణాటక, రాయచూర్, గుర్మిట్కల్ ప్రాంతాల నుంచి సన్నవడ్లను నారాయణపేట జిల్లాలోకి తరలిస్తున్నారు. అక్కడ కట్టడి చేసేందుకు తెలంగాణ, కర్ణాటక బోర్డర్లో నారాయణపేట, దామరగిద్ద, మాగనూరు, కృష్ణా మండలాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అటువైపు నుంచి వస్తున్న వడ్ల లారీలను అడ్డుకుంటున్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి ఖమ్మం జిల్లాలోకి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సన్నవడ్లకు క్వింటాలకు 2320 మద్దతు ధర ఉండగా తెలంగాణ ప్రభుత్వం 500 బోనస్ కలిపి 2820 చొప్పున చెల్లిస్తోంది. ఏపీలో వర్షాల కారణంగా వడ్లు తడిసిపోయాయి. ఇదే అదునుగా ఏపీలో క్వింటాలకు 2000 చొప్పున కొనుగోలు చేస్తున్నారు దళారులు. ఆ లారీలను నేరుగా తెలంగాణ తరలించి అమ్ముతున్నారు. వీరికి సెంటర్ల నిర్వాహకులు సహకరిస్తూ ఉండటంతో ఒక్కో క్వింటాలకు 820 చొప్పున వెనకేసుకుంటున్నారు. రైతుల ఆధార్ కార్డులు, పాస్బుక్ల సాయంతో ట్రక్ షీట్లు ఇవ్వడంతో అమ్ముకున్న వడ్ల పైసలు నేరుగా దళారుల అకౌంట్లలో పడేందుకు ట్యాబ్ ఎంట్రీలో రైతులకు బదులు దళారుల అకౌంట్ నెంబర్లను ఎంట్రీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దళారులతో కొమ్మక్కైన మిల్లర్లు అక్కడి నుంచి వచ్చే లారీలనే ముందుగా అన్లోడ్ చేయిస్తున్నారు. దీంతో స్థానికంగా రైతులు రోజుల తరబడి ఎదురుచూడటంతో పాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న సన్నవడ్లను పోలీసులు పట్టుకున్నారు. వీటిలో 4 లారీలు, 3 డీసీఎంలను సీజ్ చేశారు. ఏపీలోని అల్లూరు జిల్లా తంగెడి కృష్ణానది బ్రిడ్జిపై ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. లారీలను నిలిపివేయడంతో డ్రైవర్లంతా బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను తెలంగాణలోకి అనుమతించాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.